సిద్ధార్థ్ చాలా కాలం పాటు సరైన హిట్ కోసం కష్టపడ్డాడు. చివరకు చిత్త అదేనండి తెలుగులో వచ్చిన చిన్న అనే సినిమాతో సిద్ధార్థ్ మరోసారి హాట్ టాపిక్ అయ్యాడు. సిద్ధార్థ్ తీసి నటించిన చిన్న మూవీ అందరినీ కదిలించింది. ప్రస్తుతం చిన్న పిల్లల మీద జరిగే అత్యాచారాలు, ఘోరాలను బేస్ చేసుకుని ఈ మూవీని తీశారు. ప్రస్తుతం సమాజాన్ని ప్రతిబింబించేలా సినిమాను తీశారు. ఈ మూవీని చూసి చాలా మంది కదిలిపోయారు. అలాంటి ఈ మూవీని నిర్మించి నటించి సిద్ధార్థ్ ఎంతో మంది ప్రశంసలు అందుకున్నాడు. కమర్షియల్ గాను ఈ మూవీ అదిరిపోయింది. ఇక తాజాగా చిన్న మూవీకి గాను తనకు వచ్చిన అవార్డును తీసుకొని అనంతరం స్టేజ్ మీద మాట్లాడాడు. ఆ మాటలే ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ గా దారితీస్తున్నాయి. మామూలుగానే తమిళ సెలబ్రిటీలు క్రిటిక్స్ యానిమల్ అంతలా ఎక్కలేదు. యానిమల్ మీద ఎప్పుడు ఏదో ఒక విమర్శ చేస్తూనే వచ్చారు. రాధికా, ఖుష్బు, కస్తూరి వంటి వారంతా కూడా బహిరంగంగానే యానిమల్ మూవీని ఏకిపారేశారు. ఇక సిద్ధార్థ్ తాజాగా మాట్లాడుతూ యానిమల్ లాంటి సినిమాలు చూసినప్పుడు మగవారికి ఎలాంటి ఫీలింగ్ కలగలేదు, కానీ నా సినిమా చూసినప్పుడు మాత్రం చాలా డిస్టర్బెన్స్గా ఫీల్ అయ్యారని చెప్తున్నారు. ఏ అమ్మాయి, మహిళ వచ్చి కూడా అలా చెప్పలేదు. చిత్తా మూవీని చూసి డిస్టర్బెన్స్ అయ్యామని చెప్పలేదు, కానీ మగవాళ్ళు చెబుతున్నారు. అది నిజానికి డిస్టర్బెన్స్ కాదు, గిల్టీ, సిగ్గుచేటు. అందరి మైండ్ సెట్లు మారుతాయన్నట్లుగా చెప్పుకొచ్చాడు. ఇలా యానిమల్ గురించి ఎప్పుడు ఎవరో ఒకరు ఏదో ఒక కామెంట్ చేస్తూనే వచ్చారు. కానీ ఈ మూవీ మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసింది. ఏకంగా 800 కోట్ల కొల్లగొట్టేసి అందరినీ ఆశ్చర్యపరిచిందన్న సంగతి తెలిసిందే.